రాయచోటి రైతు బజార్లో ఏర్పాటు చేసిన రాయితీ ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న నిత్యావసర ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి తెలిపారు. వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఆధారంగా 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంది. ముఖ్యంగా సంక్షేమం అంటే గుర్తొచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్గా పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తుండే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. దాన్ని కూడా ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహృదయంతో ఈరోజున్న కరువు పరిస్థితుల్లో వాళ్ళు బేరేజ్ వేసుకొని ముఖ్యమంత్రి గారితో అలాగే సివిల్ సప్లై మినిస్టర్తో వాళ్ళు సంప్రదించి మేము సైతం ఈ ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ చేయూతనిస్తామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్లో ఉన్న బియ్యాన్ని సుమారుగా 15 రూపాయలు తగ్గించి అంటే 70 రూపాయలు ఈరోజు మార్కెట్లో బియ్యం రేటు ఉంటే సన్న బియ్యము దాన్ని 50-52 రూపాయలకి ఇస్తామని చెప్పి అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మంది మిల్లర్లు ఏకాభిప్రాయ తీర్మానంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో 16 కేంద్రాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగానే ఎవరైతే బీపీఎల్ కార్డు వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆ బీపీఎల్ కార్డు హోల్డర్స్ వాళ్ళ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును దత్తపరిచి ఈ సెంటర్ల